ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్. అసలు వీళ్ళకి ఏం హక్కు ఉంది? ఎమ్మెల్యేలు వాళ్ళ జీవితాల్లో ప్రభుత్వము మహిళలపై జరుగుతున్న హింస గురించి పట్టించుకోకుండా సమాజంలో కూడా మహిళలు వివక్షకి గురవుతున్నారు. కానీ ఈరోజు మహిళలు విద్యా ఉద్యోగాలు పొందుతూనే ఉన్నారు. కానీ సాధికారత అనేది ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు నిర్భయ నిధుల్ని అనేక మంది బాధిత మహిళలకి. నా పేరు పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు POW ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కమిటీలో పిలుపులో భాగంగా సాధికారత గురించి, మనకి 78 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, 79వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము. కానీ మహిళలు, పాలకులు, ప్రభుత్వాలు అన్నీ కూడా మేము మహిళలకి భద్రత కల్పిస్తున్నాము, సాధికారత దిశగా పయనింపజేస్తున్నాము, మేము అన్నిట్లోనూ వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి వచ్చి నిత్య జీవితంలోకి, అనుభవంలోకి వచ్చినప్పుడు చూస్తే ఏమి నిర్ణయాధికారంలో కానీ సాధికారత దిశగా కానీ శూన్యంగానే మనకి కనబడుతుంది. వాస్తవంలోకి వచ్చినప్పుడు దాని గురించే పాలకులు చెప్పే సాధికారత ఎట్లా ఉంది, మనం నిజంగానే సాధికారత దిశగా మనం వెళ్తున్నామా, మహిళలు సాధికారత సాధించారా అన్న దాని గురించే ఆలోచించాలని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో, దేశంలో కూడా మహిళల మీద అనేక అత్యాచారాలు, లైంగిక దాడులు, వివక్ష కొనసాగుతున్నాయి. పితృస్వామ్య సమాజంలో కూడా మహిళలు వివక్షకి గురవుతున్నారు. కానీ బాధ్యతగా ప్రభుత్వాలు భద్రత గురించి, మహిళల భద్రత గురించి, సామాజిక అంశం గురించి, వాళ్ళ రక్షణ అన్నిటి గురించి కూడా వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటే సాధికారత దిశగా మహిళలు పయనించగలరని చెప్పి మేము భావిస్తున్నాను. కానీ పాలకులు ఇప్పుడు అలా లేరు. మహిళలు ఉత్పాదక రంగంలో కూడా భాగస్వామ్యాన్ని చెయ్యాలి, కానీ పాలకులు ఆ దిశగా మాట్లాడట్లేదు. సంక్షేమ పథకాలు అవి కూడా పూర్తిగా వాళ్ళకి వర్తించేటట్టు చేయటం లేదు. ఉత్పాదక రంగంలో సగభాగంగా ఉన్న మహిళలు దాంట్లో భాగస్వామ్యం లేకపోతే మనం సాధికారత దిశగా పయనిస్తాం. మనం యునెస్కో సదస్సులు, అట్లకి బీజింగ్ సదస్సుల్లోనూ మహిళా భాగస్వామ్యం, సాధికారత గురించి సాధించాలంటే జెండర్ బడ్జెట్ ఉండాలని చెప్పి మన భారతదేశం కూడా సంతకం చేసింది. జెండర్ బడ్జెట్ ఉండాలి. మనకి జెండర్ బడ్జెట్ లేదు, కానీ భారతదేశం సంతకం చేసింది. కానీ మరి జెండర్ బడ్జెట్ లేదు, మహిళలకి ఒక ఏమీ లేవు. కానీ మరి సాధికారత దిశగా ఎలా? ఏదైనా మేము మహిళా సంఘంగా, ప్రగతిశీల మహిళా సంఘంగా చెప్పేది ఏంటంటే, అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలు దాడులకి గురవుతున్నారు, అనేక హింసలకు లోనవుతున్నారు. ఇవన్నీ జరగకుండా పోరాడడం ద్వారానే వాళ్ళకు సమానత్వం దిశగా, సాధికారత దిశగా పయనించగలరని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తున్నాం. సౌమ్య గారు, KPHP ప్రిన్సిపాల్ సౌమ్య గారు, శ్రీకాకుళం, నిజంగా అది సిగ్గుపడాల్సిన విషయం. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తున్నారు, చొచ్చుకుని మహిళల జీవితాల్లోకి ఎట్లా వస్తున్నారని సౌమ్య గారిది ఒక చాలా ఉదాహరణగా మనం తీసుకోవాలి. అది వాళ్ళని అర్ధరాత్రి వీడియో కాల్ చేయమంటాం. అసలు వీళ్ళకి ఏం హక్కు ఉంది? ఎమ్మెల్యేలు వాళ్ళ జీవితాల్లో చొచ్చుకు రావడానికి ఏదన్నా ఉంటే, వాళ్ళ పనిలో లోపం ఉంటే, స్కూల్ నిర్వహణలో లోపం ఉంటే, అడ్మినిస్ట్రేషన్లో లోపం ఉంటే, మీకు ప్రజాస్వామికబద్ధంగా మీకు విద్యాశాఖ మంత్రి ఉన్నారు, విద్యాశాఖ ఉంది, దాని మీద చర్యలు తీసుకోవాలి మీరు. అంతేగాని వాళ్ళని బదిలీలు చేయడం, వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని ఇది లేదు అది లేదు అన్న వాళ్ళని, ఒంటరి మహిళల్ని వాళ్ళని అర్ధరాత్రి 10 గంటలకి వీడియో కాల్ చేయమండవేంటి? అది చాలా నేరపూరితమైంది. దాన్ని మేము ఖండిస్తున్నాము. దాని పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని మీరు ఇట్లా చేస్తున్నారని అనటం కాదు, మీరు ఇట్లా ప్రవర్తించొద్దు అనడం కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కోన రవికుమారు, గుంటూరులోను నజీర్ గారు, ఇంకొకటి, వీళ్ళందరూ కూడా మహిళల పట్ల మీరు సంస్కారం నేర్పండి. ముందు మీరు హెచ్చరించడం కాదు, వాళ్ళ చర్యలు తీసుకోండి వాళ్ళ మీద. అప్పుడు ప్రజలకి నమ్మకం కలుగుద్ది. 3 ఒంటరి మహిళల్ని వాళ్ళు చాలా ఇదిగా చేస్తున్నారు. నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళది ఏదన్నా ఉంటే నువ్వు ప్రజాస్వామిక పరంగా చర్యలు తీసుకోండి, విద్యాశాఖ పరంగా చర్యలు తీసుకోండి. వాళ్ళకి అర్ధరాత్రి వీడియో కాల్ చేసి మీరు ఇచ్చేయడం అనేది అసలు ఈ పితృస్వామ్య సమాజం వివక్షను ఎట్లా కొనసాగిస్తుందానికి ఇలాంటివే ఉదాహరణలు చెప్పి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 3 ఆవిడతో పాటు ఇంకొక టీచర్లను కూడా వేధింపులకు గురి చేశారు. ఆవిడ ఆత్మహత్య
ప్రయత్నం చేసింది సౌమ్య గారు, బతికి బయటపడింది కాబట్టి బయటపడింది. ఆమె పనిలో చాలా తప్పులు చేసింది, అలా ఇలా అంటే నువ్వు తమలో తప్పులు చేసి శాఖపరంగా చర్యలు తీసుకో, నువ్వు కావాలంటే శాఖపరంగా చర్యలు తీసుకో. కానీ నువ్వేంటి వీడియో కాల్ ఏంటి? అది మేము ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళని చర్యలు తీసుకోవాలి. నువ్వు హెచ్చరిస్తే చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తే సరిపోదు. నా పేరు లక్ష్మి అండి. నేను మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. మేము ప్రధానంగా జాతీయ పిలుపు నిర్ణయాధికార హక్కుకై పోరాడదామనేది, ఆ జాతీయ పిలుపులో భాగంగా ఏపీ రాష్ట్ర సంబంధించిన POW కూడా ఈరోజు 22, 23 తేదీల్లో కూడా మేము సదస్సులు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా విజయవాడలో కూడా ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ 79 సంవత్సరాల స్వాతంత్రం అనేది మహిళలకు సాధికారత సంపాదించిందా? ఈరోజు సామాజిక అసమానతలు ఉన్నాయి, ఆర్థికపరమైన అసమానతలు ఉన్నాయి, సాంస్కృతికపరమైన అసమానతలు ఉన్నాయి, విద్యాపరమైన అసమానతలు ఉన్నాయి, అనేక రకాల అసమానతలు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అసమానతలు పోవడానికి ప్రభుత్వం చేసిన చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు అమలు అనేది చేయకుండానే, దాని తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే చట్టాలన్నీ దుర్వినియోగం అయిపోతాయని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ పోరాడి సాధించుకున్న మహిళా చట్టాలన్నీ సంస్కరణల పేరు మీద తిరగదోడి ఈరోజు సమానత్వం ఉంది, పురుష కమిషన్లు ఏర్పాటు చేస్తాను, మహిళా కమిషన్లకు సంబంధించింది ఏంటి అని ఈరోజు అడగటం అనేది మహిళ ఈరోజు పితృస్వామిక వ్యవస్థలో పితృస్వామిక పీడనకు గురవుతున్న ఈ మహిళలకు సంబంధించిన విషయాన్ని గుర్తించి నిరాకరించడమే. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలు నిర్ణయించుకునే అధికారం అంటే మహిళలు తమ జీవితాన్ని తాము నిర్ణయించుకునే స్వేచ్ఛ, తమ ఉపాధిని కానీ, తమ యొక్క జీవితాన్ని కానీ, తమ యొక్క సమయాన్ని, తమ యొక్క దాన్ని ఎట్లా ఖర్చు చేసుకోవాలనేది తమ చేతుల్లో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని రకాల సమాన హక్కులన్నింటినీ కూడా అమలు చేయడం కోసం మహిళలు తమ యొక్క హక్కుల కోసం తామే పోరాటంలోకి రావాలని, పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించుకోవడం కోసం కూడా ఉద్యమాల్లో ముందు ఉండాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘం మహిళలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వము మహిళలపై జరుగుతున్న హింస గురించి పట్టించుకోకుండా వాళ్ళ యొక్క జీవితాలను ఛిద్రం చేస్తున్న, మహిళల యొక్క హింసను పెంచుతున్న మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా తీసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మహిళలకు ఏదైనా మేలు చేయాలనుకుంటే మొదట చేయాల్సింది ఫ్రీ బస్సులు ఇవన్నీ కాదు, చేయాల్సింది మద్యాన్ని సంబంధించి నియంత్రించి నిరోధించడం, ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఆర్భాటపు ప్రచారాలు చేయడం ఇవన్నీ ప్రజలు కోరుకున్నవి కాదు. ఈ ఫ్రీ బస్సులు కోరుకున్నవి కాదు, ఆయన అంటున్నట్టుగా ఆడబిడ్డ నిధులు ఇట్లాంటివన్నీ కోరుకున్నవి కాదు. కోరుకున్నది చేయకుండా వాళ్ళు అనుకున్నది చేస్తూ మహిళలకు మేము ఉద్ధరించామని చెప్పడం అనేది ఇది సరైనది కాదు. మేము దీన్ని ఖండిస్తూ ఆ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అవకాశం, మహిళలు ఏదైతే కోరుకుంటున్నారో విద్య, వైద్యం వీటన్నిటిలో అటువంటి అవకాశాలు మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడే కాదండి, ఎక్కడైనా కూడా పని స్థలాల్లో వేధింపులు అనేది ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయినాక 24 గంటలు అందుబాటులో ఉండడం అనేది అంటే ఇప్పుడు మొత్తం కూడా ఇది ఒక రకమైన వేధింపులకు కారణమైంది. టెక్నాలజీని అభివృద్ధి చెందిన సైన్స్ని సద్వినియోగం చేయగలిగిన యంత్రాంగం ఇక్కడ కాదు, అంత దుర్వినియోగం చేయగలిగిన యంత్రాంగమే తయారైపోయింది. కాబట్టి ఇప్పుడు చాలామంది టీచర్లు కానీ, అంగన్వాడీలు కానివ్వండి, లేదా ప్రిన్సిపల్ మొన్న ఇట్లాంటి శ్రీకాకుళం జరిగిన ప్రిన్సిపాల్ కానీ అంటే 24 గంటలు తమకు అందుబాటులో ఇది రకమైన వాళ్ళకి హింస. పని స్థలాల్లో ఈరోజు పని స్థలాల్లో వేధింపులకు సంబంధించిన దాంట్లో అనేక రకాల వేధింపులు, లైంగిక వేధింపులు ఉన్నాయి, ఇట్లాంటి వేధింపులు ఉన్నాయి. కానీ వీటన్నిటిని కూడా లైంగిక వేధింపులు ఇట్లాంటి అన్నిటిని కూడా వాటి ఆన్సర్ చేయాలంటే, వాటి గురించి మాట్లాడాలంటే ఒక ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆ ప్రాంతాలు కూడా అనేక కంప్లైంట్ సెల్స్ ఏర్పాటు, సెంట్రల్ కంప్లైంట్ సెల్స్, ఇట్లాగ ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ లేవు, సెంట్రల్ కంప్లైంట్ సెల్స్, ఎటువంటి కంప్లైంట్ సెల్స్ ఉండవు. ఇవన్నీ కూడా ఏమి ఏర్పాటు చేయకుండానే ఒక అబద్ధాన్ని మొత్తం కూడా నిజం చెప్పుల్లో కాళ్ళు పెట్టక ముందు అబద్ధం భూప్రదక్షిణ చేసినట్లుగా మొత్తం భూప్రదక్షిణ చేసేసి ఏమి అన్ని దుర్వినియోగం అయిపోతుంది అంటే ఏ చట్టం దుర్వినియోగం కాలేదండి. అన్ని చట్టాలు పకడ్బందీగా అమలవుతూ మహిళా చట్టాలు మాత్రమే దుర్వినియోగం అవుతున్నాయా? కాదు కదా. అన్ని చట్టాలు ఈరోజు దర్యాప్తు వ్యవస్థ, విచారణ వ్యవస్థలు పకడ్బందీగా ఉంటే అట్లాంటి వాటిలో ఇట్లాంటి కేసులన్నింటిలో కూడా వాస్తవాలు నిరూపించడం కోసం సరిగా ఉంటుంది. కానీ రేర్ కేసుల్లో కూడా వాస్తవాలు నిరూపించలేకపోవడానికి తప్పు అనేది ఈరోజు మొత్తం కూడా విచారణ వ్యవస్థను బాజులు చేయాలని లా కమిషన్ చెప్పింది. కాబట్టి ఇట్లాంటి లా కమిషన్ చెప్పిన ఉత్తర్వులన్నింటిని కూడా బుట్టదాఖలు చేసి ఇలాగ పోషన్ కానీ, పోక్సో కానీ ఇట్లాంటి వాటన్నిటిని కూడా అమలు చేయడానికి అన్నిటికంటే అన్యాయమైంది నిర్భయ ఫండ్ అండి. నిర్భయ నిధులు ఈరోజు నిర్భయ నిధుల్ని అనేక మంది బాధిత మహిళలకి, వాళ్ళందరి యొక్క విద్యకి, వాళ్ళందరి యొక్క ఉపాధి కోసం, వాళ్ళ యొక్క జీవితంలో మెరుగుదల కోసం ఉపయోగించాల్సి ఇవన్నీ కూడా ఉపయోగించకుండా వాటన్నిటిని కూడా నిధులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మురిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టింపు లేదు. కాబట్టి వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సమానత్వ హక్కును కల్పించడం అంటే వాళ్ళ అవకాశాల్లో సమానత్వం కల్పించడం, వాళ్ళ కోరని వాటిని ఇచ్చి కోరిన వాటిని పక్కన పెట్టడం అనేది ప్రభుత్వం మహిళల గురించి పట్టించుకున్నట్లు కాదని మేము తెలియజేస్తున్నాం. POW అధ్యక్షురాలని ఈరోజు మా ఆల్ ఇండియా మహిళా సంఘం పిలిపించారు. 79 సంవత్సరాల స్వతంత్రంలో మహిళలకి ఎంపవర్మెంట్ అంటే మనం సాధించామా లేదా ఎంపవర్మెంట్ అనేది, అది ఎందుకు సాధించలేకపోయామని చెప్పి మా వాళ్ళు చెప్తారు. ఈ సాధికారత అనేది ఈరోజు ప్రభుత్వాలు నోటి మాట, ప్రభుత్వ రాతపూర్వకమే నిజంగా సాధించడానికి ఆడవాళ్ళని బయట తీసుకురావడంలో కానీ, వాళ్ళ చదువుకి బడ్జెట్ కేటాయించడంలో కానీ, ఉద్యోగాల్లో సమాన
అవకాశాలు కల్పించడంలో కానీ, అదేవిధంగా పని చేసే చోట్ల వాళ్ళకి రక్షణ కల్పించడంలో, ఎందుకంటే లైంగికంగా వేధిస్తున్నారు, అక్కడ కమిటీ వేయాలి, సెల్స్ వేయాలని చెప్పినప్పుడు కూడా ఆ కమిటీలు ఏ ప్రభుత్వం ఎవరు అమలు చేయటం లేదు. వేస్తే కానీ, అదేవిధంగా పార్లమెంట్లో 33% ఇస్తున్నారు, మేము 50 అడిగాం. 33% రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వచ్చిన బీజేపీ కానీ ఎవరు కూడా దాంట్లో చిత్తశుద్ధిగా లేరు. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడే నిజమైన మహిళలకు ఎంపవర్మెంట్ వచ్చింది. రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాల్లో మహిళలు కనుక సమానత హక్కు ఇచ్చినప్పుడే మహిళలకు సాధికారత సాధించగలమని చెప్తున్నాం. అందులో భాగంగా మేము ఈరోజు సదస్సు కండక్ట్ చేస్తున్నాం. దుర్మార్గం అండి, రక్షించాల్సిన ఎమ్మెల్యేలే భక్షకులు అయ్యారు ఇక్కడ. చాలా దుర్మార్గం విషయంలో. ఎందుకంటే నువ్వు ప్రమాణం చేసి రాజ్యాంగం మీద నేను పరిపాలిస్తానని చెప్పొచ్చి ఇక్కడ లైంగిక వేధింపుల గురించి చాలా దుర్మార్గం. ప్రశ్నిస్తా అని పవన్ కళ్యాణ్ పడుకుని నిద్రపోతున్నాడా? ఒకప్పుడు సుగాలి ప్రీతి అని చెప్పి గొడవ చేసిన వాడివి, ఇది నీ కళ్ళ కనబట్టలేదు, నీ కళ్ళు మూసుకుపోయినాయా? నువ్వు హైదరాబాద్ నిద్రపోతున్నావా? ఎందుకు ఇక్కడికి వచ్చి అమ్మాయికి న్యాయం చేయవు? జరిగిపోయినాయి కాదు, జరుగుతున్నాయి, నీ వ్యవస్థలో జరుగుతున్నాయి, నీ కూటమిలో జరుగుతున్నాయి, నువ్వేం పట్టించుకుంటున్నావు? కాబట్టి చాలా దుర్మార్గము. ఒక పక్కనే మహిళా హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? నిన్న మొన్న కుంభకోణం కూడా చూసాము. అది చాలా దుర్మార్గంగా ఉంది. పెరోల్ మీద బయటకు తీసుకురావటము, అక్కడ మళ్ళీ సెక్చువల్ లైంగికంగా ఇద్దరు చేసుకోవడం హాస్పిటల్లో, ఇది చాలా దరిద్రంగా ఉంది. అందులో మన హోమ్ మినిస్టర్కి 2 కోట్లు ముట్టినాయి అంటే అందుకని పెరోల్ బయట పంపించారని చెప్పి ప్రచారం కూడా ఉంది. అంటే హోమ్ మినిస్టర్ మహిళ అయినా కూడా మహిళలకు వదిలించేది లేదు. అక్కడ ఉండాల్సింది మహిళా అని కాదు, స్త్రీల పట్ల చిత్తశుద్ధిగా ఉన్న గవర్నమెంట్ కూటమి లేని వల్ల ఈ వేధింపులు, ఈ అరాచకం పెరిగిపోతుంది. దీనికి వ్యతిరేకంగా మహిళా సంఘంగా మేము కూడా ఇది ఖండించమని కూడా మేము స్టేట్ వైడ్గా పిలిపిస్తూ ఉన్నాం. పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు నిర్ణయ అధికారంలో భాగస్వామ్యం ఖచ్చితంగా మహిళలకు ఉండాలి అనే దాని మీద మా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలు విద్యా ఉద్యోగాలు పొందుతూనే ఉన్నారు, కానీ వాళ్ళ గౌరవం కానీ, స్వయంగా నిర్ణయాధికారాలు తీసుకునే హక్కు కానీ, సమానత్వంగా కానీ, ఒక ఆధిపత్యంగా ఉండేటటువంటి ధోరణులు ఈరోజు లేకుండా పోతూ ఉన్నాయి. ఈరోజు మహిళలు క్రీడా రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు, వ్యాపారాల్లో ముందుకు వస్తూ ఉన్నారు, విద్యా ఉద్యోగాలలో అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నా వాళ్ళ నిర్ణయాధికారంలో, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, వాళ్ళ భాగస్వామ్యాన్ని ఎన్నుకునే విషయాల్లో కానీ ఈరోజు అనేక రకాల చట్టాలు హక్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకునేటటువంటి భాగస్వామ్యాన్ని కల్పించట్లేదు. ఇది పితృస్వామిక సమాజంగానే గుర్తించబడతా ఉంది. ఈ పితృస్వామిక సమాజంలో అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ స్త్రీ గౌరవం పొందలేకపోతుంది, ఆత్మవిశ్వాసం లేకుండా పోతూ ఉంది, సమాన హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి. అవన్నీ కల్పించాలి అని, ఆ నిర్ణయాధికారంలో భాగస్వామ్యము ఉండే విధంగా ఆ చట్టాలు ఉన్నాయి. ఉన్న చట్టాలని సక్రమంగా అమలు చేయాలి అని చెప్పనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 1971 నుంచి వరకట్న నిషేధ చట్టం వచ్చినప్పటి నుంచి ఈనాటికి కూడా అనేక రకాలైనటువంటి చట్టాలు వచ్చాయి. పని స్థలాలలో మహిళల్ని లైంగిక వేధింపులు చేస్తూ ఉన్నారు, దాన్ని సవరించేటటువంటి చట్టం వచ్చింది. వరకట్నాలు తీసుకోకూడదని చట్టం వచ్చింది. గృహహింస నుంచి రక్షణ కల్పించాలని చట్టాలు వచ్చాయి. సమాన పనికి సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించాలి, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని హక్కులు, చట్టాలు ఎన్ని వచ్చినప్పటికీ అవి అమలు కాకపోగా దాని మీద పెత్తనం చేస్తూ ఈరోజు పురుషాధిక్య సమాజము ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవం పొందే విధంగా వాళ్ళు రాజకీయాలే కాకుండా ఇలాంటి నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించే విధంగా కూడా చట్టాలు అమలు చేయాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.